నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు నుంచి సంజీవని ఆరోగ్య పథకం అమలు చేయనున్నట్టు ప్రకటించిన సీఎం చంద్రబాబు, ప్రభుత్వం అందించే అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసి తీరాల్సిందే, మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్. డిఎస్సీ నియామకాల్లో చోటు చేసుకున్న అవకతవకలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి, మాజీ మంత్రి అమర్నాథ్ డిమాండ్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక విదేశీ శక్తుల కుట్ర ఉందన్న ఎమ్మెల్యే రాజా సింగ్, సంబరాలు చేసుకుంటున్న యువత భవిష్యత్తులో నష్టపోతారని హెచ్చరిక. ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంజీవని పథకాన్ని ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మీ ఆరోగ్యం మీ బాధ్యత అని ప్రజలకు పిలుపునిచ్చిన ఆయన ప్రభుత్వం అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరిలో నిర్వహించిన సంజీవని కార్యక్రమం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు ఆధునిక సాంకేతికతను జోడించి రూపొందించిన ఈ ప్రాజెక్టు విశిష్టతలను ప్రజలకు వివరించారు. పుట్టిన ప్రతి బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిది ఒక ప్రొఫైల్ ఉంటుంది. మా దగ్గర 80 లక్షల మందికి తీవ్రమైన వ్యాధులు ఉన్నాయి. అది బీపీ కావచ్చు, లేకపోతే షుగర్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, కీళ్ల నొప్పులు కావచ్చు, లేకపోతే కొంతమందికి హార్ట్ ప్రాబ్లం కావచ్చు, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తే కొన్ని కారణాల వల్ల వస్తున్నాయి. ఎక్కువ రైస్ తింటాం. ఒకప్పుడు మన ప్రాంతంలో చూస్తే జొన్నలు, రాగులు, సజ్జలే తినేవాళ్ళం. మా పెద్దవాళ్ళు ఉన్నారు, డబ్బులుండేవాళ్ళు మాత్రం బియ్యం తినేవాళ్ళు, తెల్లన్నం తినేవాళ్ళు. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ₹2 కేజీ బియ్యం పెట్టిన తర్వాత అందరం కూడా బియ్యం తినడం మొదలు పెట్టాం. స్వీట్లు ఎక్కువ తినడం కూడా మొదలు పెట్టాం స్లోగా. దీనివల్ల ఈరోజు మీరు చూస్తే అందరికీ షుగర్ వస్తూ ఉంది, డయాబెటిక్ అయిపోతున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, డయాబెటిక్ ఉంటే కాలు గీసుకున్నా అక్కడి నుంచి లేనిపోని సమస్య వస్తుంది. అది ముదిరితే చాలా ప్రమాదం. అందుకే నేను మీ అందరికి కూడా చెప్పాలనుకుంటున్నాను, మీరు కానీ కిచెన్నే ఫార్మసీగా చేసుకుని తిండినే మెడిసిన్గా చేసుకుంటే మీరు హాస్పిటల్కి పోయే పనే లేదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఏ పౌష్టికాహారం తినాలి, అన్నీ కూడా మన గ్రామంలో దొరికే వస్తువులే, ఎక్కడికో పోక్కర్లేదు. డబ్బులుండేవాళ్ళు కూడా ఎక్కువ తినలేరు. వాళ్ళకు కూడా షుగర్ వచ్చి లేకపోతే లేనివంటి రోగాలు వచ్చిన తర్వాత మీరే బెటర్, కనీసం తింటే జీర్ణించుకునే శక్తి ఉంటుంది. కానీ వారు తింటే మాత్రం గోళీలు వేసుకోవాల్సిందే ఎప్పటికప్పుడు. అందుకే అన్ని కూడా వ్యవస్థలు సరిచేస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, మీ హెల్త్ మీ చేతుల్లో ఉంటుంది. రెండోది, మీకు ఏ డాక్టర్ని కూడా పెడతాం. కావాలంటే మీరు ఏ డాక్టర్ని అడిగితే ఈ పూట నేను ఏం తినచ్చు అని అడిగితే ఆ సమయంలో అది మీకు గైడ్ కూడా చేస్తుంది. నువ్వు ఇది తిను, తెల్లవారి నుంచి ఇవన్నీ తిన్నారు, ఇంకా తగ్గించు, కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పే పరిస్థితికి వస్తుంది. ఈరోజు నేను తిరుగుతున్నా, మీరు చూస్తూ ఉంటారు. తెల్లవారి నుంచి రాత్రి వరకు పనిచేస్తా, ఒక్కరోజు కూడా హాలిడే తీసుకోను. దానికి కారణం నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొని మీకు సేవ చేయడం కోసం నిరంతరం విశ్రాంతి లేకుండా పనిచేయగలుగుతున్నానంటే అదే కారణం. మీ హెల్త్ ప్రొఫైల్ కూడా తయారు చేస్తా, మీ ఊరు ప్రొఫైల్ కూడా తయారు చేస్తా. ఏ ఊరు అనారోగ్యం ఎక్కువ ఉందో ర్యాంకింగ్ కూడా ఇస్తాం. ఏ వ్యక్తి హెల్త్ ఎట్టుందో దానికి కూడా ర్యాంకింగ్ ఇస్తాం. నెల నెల పెరుగుతుందా తగ్గుతా ఉందో కూడా ఇచ్చి పూర్తిగా మీ ఆరోగ్యాన్ని కాపాడి
బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. నేను ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాలి. ఈరోజు టెక్నాలజీ వచ్చినప్పుడు మనం ఊహించలేదు. ఈరోజు టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా ముందుకు పోతా ఉంది. డేటా మొత్తం డేటా సెంటర్లో పెడితే అక్కడి నుంచి మొత్తం అనలిటిక్స్ చేసి దేనికి ఏ ముందు పనిచేస్తుందో కూడా చెప్పే పరిస్థితి వస్తారు. జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తరహాలోనే ఏపీలో డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసి తీరాల్సిందేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఇప్పటికే డీఎస్సీ అక్రమాలపై వైసీపీ అలుపెరగని పోరాటం చేస్తున్నా లోకేష్ కు చీమ కొట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో అయినా లోకేష్ కళ్లు తెరవాలని, లేకపోతే ఆయనతో రాజీనామా చేయించే వరకు వదిలిపెట్టబోమని అంబటి హెచ్చరించారు. మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు రాజీనామా చేస్తారు అని. నీటి విషయంలో ఆయన రాజీనామా చేశాడు. డిఎస్సి కూడా అంతే ఘోరమైనటువంటి అంశంగా జరిగింది. ఇక్కడ అంతకన్నా ఘోరంగా జరిగిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పాపం ఉపాధ్యాయులు కావాలని ఎంతో శ్రమపడి చదువుకుని ఉంటారు. వాళ్ళ కుటుంబాలు ఆశతో ఉంటాయి. అలా ఉపాధ్యాయులు కావాలనుకున్న వాళ్ళందరినీ మోసం చేసేది తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. చూడండి ఒక విషయం, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎలా వస్తుంది చెప్పండి? అంతేకాదు అతనికి హాల్ టికెట్ ఇవ్వకోకుండా మభ్యపెట్టి అతను పక్కన నెట్టేసే కార్యక్రమం చేస్తే అతను మళ్ళా హైకోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు డేటా లీకేజ్ కూడా చేశారు. దానితో పాటుగా స్పోర్ట్స్ కోటాలో కని విని ఎరుగని దారుణం జరిగింది. జనరల్గా ఏం జరుగుతుందంటే స్పోర్ట్స్ కోటా విషయంలో ఎగ్జామ్లకు వాళ్ళకు కూడా పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళకి మార్కులు వచ్చిన తర్వాత ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ప్రకారం వాళ్ళకి కొన్ని మార్కులు కలిపి ఉద్యోగాలు ఇస్తారు. అలా కాదు, ఏకంగా పాత జీవోను రద్దు చేసి కొత్త జీవో తీసుకొచ్చారు. అదేంటంటే స్పోర్ట్స్ కోటాకి అసలు ఎగ్జామ్సే అవసరం లేదు, సర్టిఫికెట్ ఇస్తే చాలు అని చెప్పారు. ఆ ప్రకారంగా పిచ్చి సర్టిఫికెట్స్ మీద ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా లోకేష్కు అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి సదుపాయాలు కల్పించి వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటాలు ఇచ్చేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ జీవో తీసుకొచ్చారు. ఇంతకన్నా దారుణం ఏముంటుంది చెప్పండి? ఇంత భయంకరంగా ఫ్రాడ్ చేసి ఉద్యోగుల్ని మోసం చేసి డిఎస్సీ అభ్యర్థులను మోసం చేసినటువంటి నారా లోకేష్ గారు రాజీనామా చేయకుండా ఎలా తప్పుకుంటారనేది ఇక్కడ నా ప్రశ్న. తక్షణమే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడో అదే బాటలో ఈయన కూడా రాజీనామా చేయాలి. చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని ఈ సందర్భంగా నీట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా యువత ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగానే రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో చోటు చేసుకున్న అవకతవకలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యులెవరు? విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారు అంటూ రాష్ట్ర యువత ప్రశ్నిస్తోందని అమర్నాథ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ సంబంధించి జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని చూసాం. జరుగుతున్నటువంటి ఉద్యమానికి వచ్చినటువంటి ఫలితం మరి ముఖ్యంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత కేంద్రానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారో వారిని రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్తో చేస్తున్నటువంటి పోరాటానికి జరిగినటువంటి తప్పిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇప్పుడే రాజీనామా చేసినట్టుగా చూసాం. అయితే ఇదే అంశం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి అవకతవకలు, జరిగినటువంటి పేపర్ లీకు, వచ్చినటువంటి అభియోగాలు, వీటి అన్నిటికీ సంబంధించినటువంటి విషయంలో మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎప్పుడు రాజీనామా చేస్తారనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఎందుకంటే కేంద్రంలో నీట్ పేపర్ లీక్ సంబంధించి అంశం బయటకు వచ్చినప్పుడు తక్షణమే ఆ పరీక్షను రద్దు చేశారు, తిరిగి పరీక్షను నిర్వహించారు. దాని మీద సిబిఐ ఎంక్వైరీని వేయడం జరిగింది. సో ఒక ప్రక్రియ అనేటువంటిది నడుస్తూ ఉంది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్గా ఉన్నటువంటి కేంద్ర మంత్రి వారు ఏదైతే ఈ వచ్చినటువంటి ఈ పోరాటంతో వారు దిగొచ్చి రాజీనామా చేసినటువంటి ఘటనని ఈరోజు చూసాం. అయితే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు జరిగినటువంటి అవకతవకల మీద ఎక్కడా కూడా దాని మీద స్పందించడం కానీ, జరిగినటువంటి తప్పిదాన్ని యాక్సెప్ట్ చేయడం కానీ, లేదా ఒక ఎంక్వైరీని వేయడం కానీ ఏది కూడా చేయలేదు.
ఒక పక్క ముఖ్యమంత్రి గారు కొడుకు, దానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి ప్రశ్నలు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అనేక అంశాలు, ఏ విషయానికి కూడా వారు సమాధానం చెప్పకుండా, కనీసం ఎంక్వైరీ వేయకుండా లక్షలాది మంది ఉద్యోగ అవకాశాల కోసం, మరి ముఖ్యంగా టీచర్ వృత్తి కోసం పాకులాడినటువంటి అనేక మంది, ఈరోజు ఎంతోమంది యువత ఎదురు చూస్తూ ఎప్పుడు పరీక్ష పెడితే ఎప్పుడు సెలెక్ట్ అవుతాం, ఎప్పుడు మన కుటుంబాన్ని మనం మోసేటువంటి అవకాశం మనకు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఎదురు చూస్తున్నటువంటి ఎంతోమంది యువతకి ఈరోజు నిరాశ కనబడతా ఉంది. ఈరోజు క్వశ్చన్ పేపర్ చేసేటువంటి వ్యవస్థ కానీ, పరీక్ష నిర్వహించేటువంటి వ్యవస్థ కానీ, ఇవి రెండు డిఫరెంట్ వ్యవస్థలకు ఇవ్వడం జరిగింది. కానీ రెండు వ్యవస్థలకి ఒకరే ఇన్ఛార్జ్ ఆఫీసర్గా పనిచేయడం అనేటువంటి దాంట్లో అనేక అనుమానాలు వచ్చినటువంటి సందర్భాలు చూసాం. ఎవరైతే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఒక అవుట్సోర్సింగ్ విద్యార్థికి స్టేట్ టాపర్గా వచ్చాడు. స్టేట్ టాపర్గా వచ్చినటువంటి వ్యక్తి వెరిఫికేషన్కి వెళ్ళు, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడు, దేనికి కూడా వచ్చినటువంటి ఉద్యోగాన్ని కూడా తీసుకోకుండా చేసినటువంటి సందర్భాలు చూసిన తర్వాత ఏ రకంగా నష్టం జరిగిందో, ఏ రకంగా ఇందులో అవకతవకలు జరిగిందో అనేటువంటిది క్లియర్గా అర్థమవుతా ఉంది. మరి ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఏదైతే ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఈరోజు ఉద్యోగ అవకాశాలు తెచ్చుకున్నటువంటి వారు, దీనికి అంతా కూడా ఎవరు దీంట్లో ఉన్నారు అనేటువంటి విషయం మీద అనేక ప్రశ్నలు పరీక్ష రాసినటువంటి విద్యార్థులకు ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ప్రభుత్వం నుంచి స్పందించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి కానీ మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ సందర్భంగా అందుకనే ఈరోజు దేశవ్యాప్తంగా జరిగినటువంటి పోరాటం ఏ రకంగా ఉందో, రేపు 28వ తారీఖున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి యువజన విభాగం, విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున దీని మీద ప్రొటెస్ట్ చేస్తూ ఉంది. ఈరోజు ఎప్పుడైతే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి రిజైన్ చేసినప్పుడు, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమిలో నడుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ కూడా రాజీనామా చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తూ తప్పకుండా రానున్నటువంటి కాలంలో ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తాం. తప్పకుండా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఈ డిఎస్సి ఉద్యోగాల్లో జరిగినటువంటి అవకతవకలన్నింటి మీద ఎంక్వైరీ అనేటువంటి జరగాలి. తప్పకుండా దీంట్లో దోషులు ఎవరైతే ఉన్నారో వారు బయటకు రావాలి. తప్పకుండా దీంట్లో ఈ జరిగినటువంటి తప్పిదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కారకులు అనేటువంటిది ప్రజలు నమ్ముతా ఉన్నారు. అందుకని తక్షణమే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.